డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. economic activity and rebuild ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జగన్ ఎప్పుడు వస్తారు? అసలు వస్తారా రారా? ఒకవేళ వస్తే ఏం మాట్లాడతారు అనేటువంటి ప్రశ్నలకి సమాధానం దొరికింది. చాలా కాలం తర్వాత వైఎస్ జగన్ ఈరోజు అసెంబ్లీకి వచ్చారు. కానీ వైఎస్ జగన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రత్యర్థులు కూడా ఉసురుమన్నారు. ఎందుకంటే అత్యంత తక్కువ సమయం మాత్రమే ఉండిపోయారు. వెళుతూ ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా బాయ్కాట్ చేస్తామని చెప్పి వెళ్ళారు. జగన్ వ్యూహం ఏంటి అనేటువంటిదే ఇప్పుడు ఎవరికి అంతు పట్టని ప్రశ్న. ఇదే అంశంపై డీటెయిల్గా డెప్త్గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. 11 మినిట్స్ కూడా ఉండలేదు. ఆయన ఉండకుండా వెళ్ళి తన ఎమ్మెల్సీలకి, తన ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేశాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి వస్తే కదా ప్రజా సమస్యలపైన మాట్లాడేది, ప్రభుత్వాలను నిలదీసేది, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడాన్ని ఎలా చూడాలి? మీ అభిప్రాయం ఏంటి? అసలు గౌరవ స్పీకర్ గారి డెలిబరేషన్ ఒకటి ఉంది, వి విల్ నాట్ గివ్ అపోజిషన్ స్టేటస్ ఇవ్వము అన్నది ఎప్పుడైతే ఉందో అది మిగిలినంత అరణ్యరోధనే ఉంటుంది. 175 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రజా సమస్యల మీద ప్రజాగలం నిర్మించడానికి ఆడ్ మ్యాన్ అవుట్ ఈ 11 స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ. 164 మెంబర్స్ది ఒకటే వాయిస్ ఉంటుంది. ప్రభుత్వ విధానాలకు ఏదైనా సరే వాళ్ళు దే విల్ నాట్ స్పెల్ అవుట్. ఇక్కడ సే ఫర్ ఇన్స్టెంట్ ఇవాళ అమ్మ ఒడి రానందుకు, లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్స్ రానందుకు, లేదంటే ఆరోగ్యశ్రీ సమస్యల్ని ప్రజల పక్షాన గట్టిగా గలం వినిపించడానికి ఒక వేదిక అసెంబ్లీ అనుకుందాం. అది అపోజిషన్ వాయిస్ అన్నది ఉంటేనే దానికి ఒక శాంచుటీ ఉంటుంది. అది ఎప్పుడైతే సప్రెషన్కి గురవుతుందో ఇంక అనవసరం అన్నమాట. మీకు అర్థమవుతుందా? వీళ్ళు ఏదో 60 రోజులకి రాకపోతే సస్పెండ్ చేస్తాం, అలా రోడో పుష్కరాలు పోయి ములిగి పులివెందులు ఉప ఎన్నికలు వస్తాయి, ఇవన్నీ పొగడి కబుర్లు. ఎందుకు తెలుసా? ఆన్ అగ్రిగేట్ సంవత్సరానికి 60 రోజులు మీటింగ్లు జరగవు. సో ఇది ఆబ్వియస్లీ ఇట్ విల్ బి 2 years. ఇక్కడ మనం తెలంగాణలో కేసీఆర్ గారిని చూసాం, ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్ళలేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే కాంగ్రెస్లో రాకపోతే సస్పెండ్ చేసేస్తాం, బై ఎలక్షన్లు వస్తాయి, ఇలాంటి ఏమైనా స్టేట్మెంట్లు విన్నారా మీరు? బికాజ్ ఇట్స్ అన్ అన్నెసరీ డిస్కషన్ విచ్ ఇస్. దాన్ని ఏం చేస్తారంటే ఒక ఫీలర్ వదిలి, వీళ్ళకి తపేలా ఛానళ్ళు ఉంటాయి కదా, నాన్ జర్నలిస్ట్ బ్యాచ్, అడవడో ఒక చిన్నపిల్లని చేశాడు, నువ్వు లా ఎక్కడ చదివరా, నీ మాస్టర్ అవడానికి చిటికలేసి అడిగినట్టుగా వీళ్ళని తిరిగి అడగడు కదా. అడవడో బట్టలిప్పుకొని తిరిగి వాడు కూర్చున్నాడు, ముఖం ఎడిచేసి వెళ్ళాడు ఆ ఛానల్లో. ఒకసారి జ్ఞాపకం ఉందా? నువ్వేడు చదివారు భయ్, నీ వల్ల కూడా నువ్వేం పీకి పెందరేసావు అని అడిగాడు ఆ జర్నలిస్ట్ని. అలాంటిది ఎక్కడైనా ఆర్గ్యుమెంట్ షేక్ జరిగితే ఏమో, అదర్వైజ్ వాళ్ళు ఇచ్చే టుస్కీ కబుర్లన్నిటికీ ఎలాబొరేటివ్ డిస్కషన్స్ పెట్టి దాన్ని జస్టిఫై చేస్తున్నారు యాజ్ ఇఫ్ అన్నట్టు. అది ఏం జరగదు, ఓన్లీ అది టమాటా కిచిడీ కబుర్లు అంటారు. టెక్నికల్గా మాట్లాడుకోవటానికి అక్కడ ప్రతిపక్ష హోదా ఇస్తే సమయం ఎక్కువగా ఉంటుంది, లేకపోతే సమయం తక్కువగా ఉండదు, ఒక సాధారణ సభ్యుడికి మాత్రమే ఉండటానికి అని టెక్నికల్గా మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది ప్రసాద్ గారు. కానీ నైతికంగా, ఎథికల్గా మాట్లాడుకుంటే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వ ఒకవేళ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే దాన్ని నిలదీయడానికి అసెంబ్లీ కన్నా బెస్ట్ ప్లేస్ ఏది అంటున్నాను. మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ప్రజలందరికీను ద ఐడెంటిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు రైట్ నౌ ఈస్ హ్యాపెన్ టు బి పులివెందుల ఎమ్మెల్యే గారు అయినా యాజ్ పర్ అసెంబ్లీ రికార్డ్స్. ఇప్పుడు ఆయనకి అపోజిషన్ స్టేటస్ కనుక క్రియేట్ అయింది అనుకోండి సార్, మీరు అన్నట్టు సమస్యల మీద మాట్లాడడానికి వెసులుబాటు ఉంటుంది. అదర్వైజ్ హౌ కెన్ ఈ స్పెల్ అవుట్? ఇప్పుడు మా అయితే నిరసన కార్యక్రమాలు తెలియజేసి బయటకు వస్తారు, మార్షల్స్ ఎత్తి బయట పెడతారు. మీకు అర్థమైందా? అంతకన్నా ఏం జరగదు అక్కడ. స్పీకర్ హ్యాస్ టు రికగ్నైజ్. ఇప్పుడు ఉదాహరణకి గతంలో 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. ఇదే గౌరవ స్పీకర్ వ్యవస్థ 4 మినిస్టర్లు ప్రమాణం స్వీకారం చేయించింది. ఏది అప్పుడేమన్నా మీకు యాజ్ పర్ రూల్ బుక్ అని వాళ్ళు కథలు పకోడీ కబుర్లు చెప్తున్నారు కదా, మరి అప్పుడు రూల్ బుక్ ఏముంది? అపోజిషన్ నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవచ్చు, వాళ్ళు వితౌట్ రిజిగ్నేటింగ్ ద పార్టీ అండ్ రీఎలెక్ట్ అవ్వకుండా అదే పార్టీ సభ్యత్వంతో హౌ కెన్ దే నామినేట్ దెమ్సెల్ఫ్? అట్లీస్ట్ సిఎల్పి కాంగ్రెస్లోకి ఇక్కడ విలీనమైంది అనుకోండి సార్, బట్టి విక్రమార్క గారు ఇంకో 2 మిగిలిపోయారు తప్ప మిగిలినంత సిఎల్పి విలీనం చేశారు అనుకోండి. అదే తెలుగుదేశం కూడా అక్కడ రాజ్యసభలో ఆల్మోస్ట్ సిఎల్పి విలీనం చేసినట్టే చేసింది కదా టీడీసీఎల్పీని. సో దిస్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్, బట్ దే హ్యావ్ టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్. హౌ కమ్? అప్పుడు ఏమవుతుంది? అదే గవర్నర్ వ్యవస్థ, అదే స్పీకర్ వ్యవస్థ
నిమ్మక నీరు ఎత్తినట్టు కూర్చుంది అనుకోండి, ఆబ్వియస్లీ తదనంతర పరిణామాల్లో వీళ్ళు యాజ్ పర్ రూల్ బుక్ అని మాట్లాడడానికి శాంచుటీ అధికారం ఎక్కడి నుంచి వస్తుంది. రెండోది, రఘురామకృష్ణరాజు గారు ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతూ కూడా భయం పడారా అసెంబ్లీకి రావట్లేదు తాడేపల్లి అంటే భయం అన్నది ఎందుకు ఉంటుంది? మిమ్మల్ని వాళ్ళు అరెస్ట్ చేస్తారో ఏదో అని చెప్పి ఏకంగా నియోజకవర్గమే రాని పరిస్థితి. ఇవాళ లోకేష్ గారు దుబాయ్ వెళ్ళి మ్యాచ్ చూసుకున్నారు షార్జాలో. ఏది ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనురాధ మేడంని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టిన తర్వాత కూడా ఆవిడ ఏమీ ప్రతిస్పందన లేకుండా ఒక అంబిగ్యూటీని డ్రైవ్ చేస్తూ తలంబరాలు వేసుకుని కూడా ఒక ఆడపిల్ల ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఆ జీలకర్ర బెల్లం ఆకు కూడా తెల్ల. ఎందుకు అవుతుందో అవతో తెలియని పరిస్థితి. ఒక అనిశ్చితిని డ్రైవ్ చేస్తూ వాళ్ళ గవర్నమెంట్ సస్టైనిటీని క్లెయిమ్ చేస్తుంటే ఖచ్చితంగా గలం వినిపించాలి కదా. మీరు కాదు కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న గౌరవ పవన్ కళ్యాణ్ గారే లా అండ్ ఆర్డర్ విషయంలో ఇన్నిసార్లు మాట్లాడారు. మీరు అదే సుగాలి ప్రీతి కేసు మీద మొత్తం జుత్తెగరేసి ఊగిపోయి నానా తెప్పలు పడిన ఆయన ఇవాళ అదే సుగాలి ప్రీతి విషయంలో ఎప్పుడు ద ఇన్సిడెంట్ హెస్ టేకెన్ ప్లేస్ బిట్వీన్ 14-19 మధ్యలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు, తదనంతర పరిణామాల్లో ఆ సిబిఐకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో, తదనంతర పరిణామంలో సిబిఐ మొదలకాట్లేని చేతులు ఎత్తేసింది. ఈ ఇన్ఎఫిషియన్సీ, ఇన్క్యాపబిలిటీ, ఇన్కాంపిటెన్సీని ఎవరు క్వశ్చన్ చేయాలా? ఏడ క్వశ్చన్ చేయాలా? ఇట్ ఆల్ రిలేట్స్ టు లా అండ్ ఆర్డర్. ఇప్పుడు ఆడపిల్లల విషయంలో తెగ మాట్లాడారు కదా, ఎంత గవర్నమెంట్లో ఎంత సర్వనాశనం అయిపోయింది, భ్రష్టు పెట్టే స్టాటిస్టిక్స్ కార్డు, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ రికార్డ్స్ ఇవేవి వాళ్ళకి అక్కర్లే. ఈ తెప్పల ఛానల్లో ఏం చెప్పినా, ఆ ఓదరగొట్టే బోదర పేపర్లో ఏం చెప్పినా అవే వాస్తవాలను ప్రజలను నమ్మించి సక్సెస్ నరేషన్ 164 కదా. వాస్తవానికి ఈ రీసెంట్ పాస్ట్లో ముచ్చుమర్రి ఘటన, తెనాలి అత్యంత ఆత్ముడైన నాదెండ్ల మనోహర్ గారి నియోజకవర్గంలో ఒక ఆడపిల్ల మీద తెలుగుదేశం నాయకుడు చేసిన పనికి ఏదండి ఒక గలమేది? గౌరవ హోంమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడైనా ఒక వాయిస్ మాడ్యులేషన్స్ ఉన్నాయా? దట్ ఇట్ సెల్ఫ్ లీడ్స్ టు లా అండ్ ఆర్డర్ కదా. ఈవెన్ ద పవన్ కళ్యాణ్ గారు అనే క్యాడర్ క్యాబినెట్ మినిస్టర్ని తోటి సహచర్యాన్ని ఆవిడ కూడా ఎంత మాట అన్నాడు? లా అండ్ ఆర్డర్ విషయంలో మెజరబుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ యాజ్ హిట్టింగ్ బూలాయ్ నథింగ్ బట్ చంద్రబాబు నాయుడు గారు. ఎవరు? ఆయన దగ్గర లా అండ్ ఆర్డర్ ఉన్నాయి. హోమ్ మినిస్టర్ గారికి కానీ సెల్యూట్లు తీసుకోవడం తప్ప ఇంకేం లేదు అక్కడ, డీజీపీ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి. ఇవన్నీ గమనిస్తూ కూడా మనం ఇవాళ అసెంబ్లీ సెక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఏం మాట్లాడాలా? ఇష్యూస్ మీరు చెప్తున్నారు, ది స్పాన్ ఆఫ్ 9th మంత్లో ఉన్నాం. ఈ 9th మంత్లో 3 సార్లు జరిగిన ఉదంతాలు చూడండి. ట్రూ అప్ ఛార్జెస్ మీద, రైతుల సమస్యల మీద, నిన్న మిర్చి అడిగి వెళ్ళిన ఉదంతం, రేపు ఈ ఎమ్మెల్సీ కూడా ఎత్తిపోగానే ఫీజు రీయింబర్స్మెంట్ మీద రెడీగా ఉంటుంది ఇష్యూ. సో ప్రజా ఉద్యమాలకు ఎప్పుడైతే వేదికలు ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీ క్రియేట్ చేస్తుందో ఆబ్వియస్లీ వీళ్ళకి చూపిస్తున్నట్టే కదా ఈ సమస్యలు వేదికగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడికి వెళ్ళిన తర్వాత కదా గౌరవ ముఖ్యమంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్కి ఉత్తరం రాస్తాం, ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ పర్టికులర్ 9 months టెన్యూర్లో దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ మినిమం ఎంఎస్పీ కూడా ఇవ్వలేకపోతారు మిర్చికి అని చెప్పారు కదా. ఎందుకు? గత ప్రభుత్వంలో నాట్ లెస్ దెన్ 20,000 అగ్రిగేట్ మెయింటైన్ చేస్తూ 24,000, 26,000 కూడా పలికిన ఉదంతాలను ఆయన ఊటంకి ఇస్తూ రాస్తూ విత్ స్టాటిస్టికల్ డేటాతో. వాట్ డస్ ఇట్ మీన్ బై? ఈ సిచ్యువేషన్స్ని ఈ విధంగా ప్రేరణకు గురి చేస్తున్న ప్రభుత్వం మీద ఒత్తిడి బయట నుంచి ఉంటేనే ఎక్కువ ఉంది అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఇది కాకుండా అసెంబ్లీ వేదికగా అంటే అపోజిషన్ స్టేటస్ ఇస్తే వాళ్ళ పని ఏమవుతుంది? నాన్న పులి కదా, ఇప్పుడు పులి కనబడగానే కథలు మారిపోతున్నాయి. భయం కాదండి, లోపల 11 మంది వచ్చారు కదా, 11 నిమిషాలు కూడా లేరు. ఇలాంటి చెత్తాచెదారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వచ్చి ఏం చేయాలి? గవర్నర్తో పచ్చి అబద్ధాలు మాట్లాడిస్తున్నారు. మొన్న 10 లక్షల కోట్లను అప్పు చేసి వెళ్ళిపోయిన సభా సమావేశాలు మర్చిపోయారు గవర్నర్ పుస్తకంలో. అదే బడ్జెట్ ప్రవేశపెట్టి 6,47,000 రాటిఫికేషన్ ఏది? దెన్ రాటిఫికేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఇవాళ మీకు ఇంకో విషయం చెప్తా. ఇదే జగన్మోహన్ రెడ్డి ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినా, ఐదర్ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆర్ ఆర్బీఐ డేటా ఆర్ కాగ్ రిపోర్ట్ ఆర్ గత బడ్జెట్ ఈ బడ్జెట్ కంపారిజన్స్ ఆర్ నేషనల్ బడ్జెట్ ప్రవేశపెట్టింది, ఇవి మాట్లాడకుండా ఉంటాడా? ఎప్పుడైనా చంద్రబాబు గారి ప్రెజెంటేషన్లో దిస్ పర్టికులర్ స్టాటిస్టిక్స్ ఆర్ డేటా ఈస్ బీన్ టేకెన్ ఫ్రమ్ అన్న సిచ్యువేషన్ ఒకటి చెప్పండి. దానికి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు గారు పెట్టిన ప్రజెంటేషన్స్, కౌంటర్ ప్రజెంటేషన్స్ ఫ్రమ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఎక్స్చెక్కర్కి వచ్చిన రెవెన్యూ విషయంలో మాట్లాడినవి జగన్మోహన్ రెడ్డి గారిది. ఏ రోజైనా గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ కానీ గౌరవ అధికార ప్రతినిధులు ఫ్రమ్ రెస్పెక్టివ్ తెలుగుదేశం వారి జనసేన నుంచి కౌంటర్ ఇచ్చింది ఒకటి చెప్పండి. ఫర్గెట్ అబౌట్ సర్కాస్టిక్ క్రిటిసిజం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టాటిస్టిక్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నుంచి తీసుకొచ్చినవి. ఎందుకు రేపు పొద్దున బడ్జెట్ ప్రవేశపెడతారు. కాగ్ రిపోర్టుల ప్రకారం కూడా వాట్ ఎగ్జాక్ట్లీ ద రియల్ రెవెన్యూ జనరేటెడ్, వాట్ ఎగ్జాక్ట్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండ్, వాట్ ఎగ్జాక్ట్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. మొన్నే కదా స్టాటిస్టిక్స్ రిలీజ్ అయ్యి. మీ గవర్నమెంట్లో దగ్గర 13,695 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడితే, అంటే వీళ్ళు కట్టిన
అసెంబ్లీ భవనాలు, హైకోర్టు ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఇదే ఆర్బీకే సెంటర్లు, ఇదే దాన్ని ఏమంటారు సచివాలయ వ్యవస్థ, ఇదే నాడు నేడు స్కూళ్ళు, ఇదే విలేజ్ క్లినిక్లు కట్టిన దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 18,695 స్టాటిస్టిక్స్ చూసుకోండి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరంగా మీరు చెప్తున్న కళల సౌధాలు నిర్మించుకోవడానికి కూడా మీరు అంత తెగించి ఖర్చు పెట్టండి. ప్రభుత్వం వర్సెస్ గుడ్ గవర్నెన్స్ కాన్సెప్ట్లో ప్రతిదీ మీరు ఆయన మీద బురద చెల్లిన ప్రతి అంశాన్ని అసెంబ్లీలో వేదికగా మీరే పసుపు నీళ్ళు వేసి నీళ్ళు నువ్వులు వదిలి మరీ నిజాలు చెప్తున్నారు. ఒకవేళ గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాలతో కనుక ఉండి ఉంటే, మొత్తం తప్పుల తడకే అయ్యి ఉంటే, ఎక్కడో తాడేపల్లిలోనో లేకపోతే బయట ఎక్కడో ప్రెస్ మీట్లో కూర్చొని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని ప్రెస్ మీట్లో కాకుండా ప్రజలందరూ మిగతా వాళ్ళందరూ కోరేది ఒకటే, మీరు సభలో ఉండి మాట్లాడొచ్చు కదా, మాట్లాడితే దానికి ఒక శాంటిసిటీ వస్తుంది కదా అని చెప్పి మళ్ళీ అదే ఎలా అని అడుగుతున్నా. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇవాళ సెషన్ గమనిస్తే గబగబా వచ్చి చిన్నపిల్లలు 2 ఏకం చెప్పేసి గవర్నర్ వెళ్ళిపోయాడు. అంటే బీఏసీకి పిలుచుకున్నారు, అసెంబ్లీ క్లోజ్. ఈ రోజు ఓకే, రేపు స్టార్ట్ అయ్యేటువంటి గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాదాలు ఉంటుంది. మిమ్మల్ని అన్ని పొద్దు నుంచి సాయంత్రం దాకా నీ షర్ట్ బాగోలేదు, నీ ప్యాంట్ బాగోలేదు, నీ జూట్ బాగోలేదు, నీ కళ్ళజోడు బాగోలేదు, నీ తల బాగోలేదు, నువ్వు అడిగి ప్రశ్నలు బాగోలేవు, నేను ఇంత క్రిటిసైజ్ చేసి రేపు మిమ్మల్ని నన్ను పిలిచి మళ్ళీ కృతజ్ఞతలు చెప్పండి అని అడిగితే ఎలా ఉంటుంది? ఇది 2వ రోజు. ఎవడని వెళ్తాడా? అది 2వ రోజు. ఆన్ ద రికార్డ్ అయినా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావటం లేదు అనేటువంటి దానికి అంతటా నుంచి కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది. కేఎస్ ప్రసాద్ గారు, మీరు దాన్ని అడ్మిట్ అవుతారా లేకపోతే ఒప్పుకుంటారో తెలియదు. ట్రోలింగ్ని, అవమానాన్ని జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు. ఇప్పుడు గనక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి గనక వెళితే టీడీపీ జనసేన 2 ఏకమయ్యి గతంలో టీడీపీని జనసేనని ఏ విధంగా అయితే వైసీపీ ఆడుకున్నారో అంతకన్నా ఎక్కువగా ఆడుకుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం లేదు అనేటువంటిది అంటున్నారు. ఇస్ దట్ రైట్ ఆర్ నాట్? దానికి నేను ఒక ఆన్సర్ ఇచ్చి రైట్ ఆర్ రాంగ్ అని మీకే చెప్తాను. ఇదే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, ఇదే తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న వాళ్ళ సభ్యులకి ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటో తెలుసా? డోంట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి, డోంట్ క్రిటిసైజ్, డోంట్ టెల్ ఎనీథింగ్, లెట్ హిమ్ కమ్. సంయమనం పాటించండి, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇది నేను మీకు తెలుసు కదా, నేను పాలిటిక్స్ ఎలా ఫాలో అవుతాను. ఎగ్జాక్ట్లీ, మీరు అప్ టు డేట్గా ఉంటారు కాబట్టి కదా నేను అడిగేది. రెండోది, ఐ నో ద లెగసీ ఆఫ్ తెలుగుదేశం ఇన్ దేర్ హిస్టరీ. ఈ 1924 ఎలక్షన్స్ తప్ప ఏ రోజు కూడా వాళ్ళ సంయమనాన్ని, విచక్షణని ఎప్పుడు కోల్పోలే. బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్ ఉంది. మహా అయితే ఒకటి బోండవమ్మ ఇన్సిడెంట్స్ 2-3 ఉంటాయి, వేల మీద లెక్క పెట్టచ్చు. దీనికి కూడా కౌంటర్ తిరిగి ఇచ్చే అంత సామర్థ్యంతో వాళ్ళు ఉండేవారు. ఓకే, బికాస్ సెల్ఫ్ డిఫెన్స్ మోడ్ ఎప్పుడు వాళ్ళ దగ్గర బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ అధినేతలే మెలడౌన్ చేస్తున్నారు వాళ్ళని. అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? అంటే ద ఒరిజినల్ మొనాటివ్ ఆఫ్ తెలుగుదేశాన్ని డిస్టర్బ్ చేస్తున్నట్టే లెక్క కదా ఈ రీసెంట్ పాస్ట్లో. ఫ్రిక్షన్కి డోంట్ క్రాస్ ద లిమిట్స్ అని చెప్పడమా? ఫ్రిక్షన్కి అంటే ఇట్నుంచైనా అట్నుంచైనా గలాబాకి, మాటల సమాధానానికి 2 చేతులు కలిస్తేనే కదా తప్పట్లు వస్తాయి. ఓకే, మీరు అన్నట్టు ఒక హ్యూమిలియేషన్ని, ఒక క్రిటిసిజంని జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు అన్నారు. వెరీ గుడ్, ఐఎమ్ నాట్ కాంట్రాడిక్టింగ్ దట్. కానీ దీనికన్నా 16 నెలలు జైల్లో పెట్టడం కన్నా హ్యూమిలియేషన్ ఏమైనా ఉంటుందా? అది వేరు, నేను ఒప్పుకుంటా. 16 నెలలు జైల్లో పెట్టమని మీరు నన్ను సమాధానం అడిగినప్పుడు ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్ అని చెప్పాలి. ప్లీజ్. రెండోది, ఒక అనీవెన్ సర్కమ్స్టాన్సెస్లో మహా అయితే మీరు అన్నట్టు క్రిటిసిజమ్స్ని ఏది ఎదుర్కోలేడు అతను అన్న దగ్గర. ఒక మనిషికి నిజంగా క్యాపబిలిటీ ఉందంటే ఏదైనా ఎదుర్కోగలడానికి ఆయన లైఫ్ ఎలాంటి ఎగ్జాంపుల్. యంగ్ ఏజ్ 36, 37, 40 లోపల ఉంటాడు. ఈ లాస్ట్ ఇస్ డాడ్, ఈ స్టార్టెడ్ ఇస్ రీజనల్ పార్టీ. ఎవరి మీద ఫైట్ చేశాడండి? సుప్రీమో సోనియా గాంధీ. కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ స్ట్రెంథన్గా ఎన్ని స్టేట్స్లో ఉంది అప్పుడు. ఇప్పుడు బీజేపీకి ఇంకా స్ట్రాంగ్గా సిబిఐ లెడతాంతో ఎలాంటి పనులను చేయొచ్చు ఈడీతో అన్నది ఫస్ట్ టైం దేశానికి పరిచయం చేసింది ఆవిడే, జగన్మోహన్ రెడ్డి కేసు. దానికి ఎక్కడైనా ఈల్డ్ అయ్యాడా? స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్, రోసయ్య గారి గవర్నమెంట్. డిడ్ ఈ కాంప్రమైజ్డ్? సో ఈ రెండిట్లోంచి మీరు అన్నట్టు అసెంబ్లీ వేదికగా అతన్ని క్రిటిసైజ్ చేస్తారంటే మహా అయితే ఆయనకున్న మెయిన్ అప్రహెన్షన్స్ ఏంటి? ఎవరు ప్రజా సమస్యల మీద నాకు ఇప్పుడు మీరు ప్రశ్న అడిగితే సమాధానం ఇందాక మీరు చూడండి, ఇంకా ప్రశ్నిస్తుంటే సార్ నన్ను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను చెప్తాను అన్నప్పుడు మీరు ఆగారు. ఈ ఆగడం ఉన్నది లేకపోతే దేర్ ఈస్ నో ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్ కదా. మన ఇద్దరు ఇక్కడ గొల్లే ఉంటుంది రెండిట్లోంచి, అవుట్కమ్ అక్కడ ఉండదు. ఈ సర్కమ్స్టాన్సెస్లో అది అపోజిషన్ అన్న స్టేటస్ కనుక క్రియేట్ చేస్తుంటే
ఎందుకంటే నాకు తెలిసిన అతి తక్కువ పరిజ్ఞానంతో చెప్తున్నాను. రూల్ బుక్లో ఎక్కడైనా సరే ఇన్ని సీట్లు వస్తేనే అపోజిషన్ ఇస్తానని ఎక్కడ లేదు. ఎందుకంటే గౌరవ వాజ్పేయి గారు ఇలాంటి కొన్ని ఉదంతాలు ఉన్నాయి. 2, 3 ఒకళ్ళు గెలిచిన వాటిల్లో కూడా దే గివెన్ అ డెకరామ్ టు బీ అడ్రస్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ యాజ్ అన్ అపోజిషన్ అన్నది ఆనాటి హుందాతనం ఉన్న నాయకులు ఇచ్చిన గౌరవాలు చూసాం మనం అపోజిషన్ స్టేటస్కి. ఎందుకంటే ఇదే బీజేపీ 2 సీట్లతో ఇవాళ దేశాన్ని ఎలా శాసిస్తున్న ఉదంతం చూసాం. ఆ రోజు కనుక గెలవనిమించే ఛాన్సే లేకపోతే హౌ కెన్ దే బౌన్స్ బ్యాక్ విత్ 189 సీట్స్ నెక్స్ట్ టైం. ఇవన్నీ ఎలా ఉంటాయంటారండి, మనం మర్చిపోయి ఇతిహాసాలని కథల్ని మర్చిపోయినట్టుగా ఇప్పుడు ఏంటంటే నారాయణ చైతన్య 2 ఏకం బైకట్ చేసే పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్స్ కాదు కదా. గతాన్ని పునర్నమనం చేసుకుని ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తులు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక వెసులుబాటు క్రియేట్ చేస్తే ప్రజా సమస్యల మీద మీరు అన్నట్టు వేదిక క్రియేట్ అవుతుంది. అదర్వైజ్ అతనికి మీకు ఇంకోటి చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఒక లెబోరియస్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు సభల్లో, మీకు తెలుసో తెలీదు, ఒక ఇష్యూస్ని. దానికి కౌంటర్ ఓన్లీ అపోజిషన్ లీడర్ చేస్తుంది. ఇప్పుడు అపోజిషన్ ఆ స్టేటసే మనకి లేదనుకో, దానికి కారణం మీరు 11 గెలిచారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 4 లాక్కుంటే నీ దగ్గర అపోజిషన్ స్టేటసే పోయిందును, ఇది కాదు కదా, ఆ మాట కాదు కదా శాంచువిటీ. దానికి కర్త, క్రియ, కర్మ, ఈ 3 ఇంపార్టెంట్. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు ఎవడైనా సరే వీళ్ళు అనొచ్చు 11కి పరిమితం అయ్యారు. కానీ కర్మ సిద్ధాంతాన్ని అతనే కనుక 23కి రివెంజ్ తీర్చుకుంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరో వాళ్ళంతటా వెనకాల తడిగొడ్డ వేసుకుని పక్కన కూర్చునే బ్యాచ్ వంశీ అలాంటి వాళ్ళే వచ్చారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఎందుకు కదలలేదు? ఇవి మనం గమనించగలిగితే ప్రజాస్వామ్యం ఒక దగ్గర ఎక్కడో దగ్గర అలా ఉంటుంది బ్యాలెన్సింగ్. నేను ధర్మం 4 పాదాల మీద లేకపోవచ్చు, ఒక పాదం మీద ఉందని. బట్ ఇక్కడ ఆ వెసులుబాటు ఎందుకు ఇవ్వట్లే? ఇప్పుడు నేను అంటుంది ఇమ్మని నేను చెప్పట్లే, ఒక సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నప్పుడు ఆడమైన అవుట్ కదండి. 164 మీరే ఉన్నారు కదా, కాదంటలేదు. ఇప్పుడు ఉదాహరణకి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు సెక్షన్తో బయటకు వచ్చారు, 21 కాదు బెంచ్ స్ట్రెంత్ ఉందని, ఆబ్వియస్లీ విల్ బికమ్ ఏ అపోజిషన్ లీడర్. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు కదా. మీరు అందరూ 164 పదిలంగానే ఉన్నారు, ఉన్నంతకాలం ఉన్నారు కదా. ఉన్నప్పుడు ఇక్కడ ఈ వాయిస్ ఇవ్వండి. రేపు అదృష్టం బాగుండి అంతా సతలుగా ఉండి మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి క్యాబినెట్ మీటింగ్కి వెళ్లకుండా తర్వాత వచ్చి భువనేశ్వరం గారు ఫోన్ చేస్తే వచ్చినట్టుగా సిచ్యువేషన్ ఉంటే బాగానే ఉంది, పాసిఫికేషన్. బట్ అదే ఫ్రిక్షన్ లీడ్ అయి ఉంటే డెఫినెట్గా 21 అపోజిషన్ ఉంది. ప్రతిపక్ష హోదా ఎట్టి పరిస్థితుల్లో రాదు. జనసేన కన్నా 1 సీటు ఎక్స్ట్రా వచ్చి ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా వచ్చేది. ఈ 4 ఏళ్ళు ప్రతిపక్ష హోదా రాదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈ డ్రామాలు ఆడుతున్నారు అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఈరోజు చెప్పినటువంటి. నేను అంటుంది అదేనండి. ఇప్పుడు వాళ్ళు ఒక ఎక్స్క్యూజ్ తీసుకున్నారు, సీరియస్ ఇష్యూని ఎక్స్క్యూజ్ కింద పరిణమిస్తున్నారు వీళ్ళు. ఎట్లా అంటే మీ అపోజిషన్ కాబట్టి రావట్లేదు అన్నది, మొదటి దగ్గర భయం పడ్డాడు కాబట్టి రావట్లేదు. అలా ఇర్రెలవెంట్ అండ్ ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అసెంబ్లీలో ఏమైనా పేరెంట్ అలా వెళ్ళి పేరెంట్ వైన నాకు వద్దు రిజెక్ట్ చేసి రావడానికి కాదు కదా. ఇవాళ పులివెందుల సమస్యల గురించి మాట్లాడడానికి అన్న కాన్సెప్టే మీరు డ్రైవ్ చేస్తున్నారు. ఓకే, బట్ స్టేట్ ఇష్యూస్ నీడ్స్ టు బి అడ్రస్డ్ బై సమ్మన్. ఎవరు దానికి అడుగుతున్నాడు అతను అపోజిషన్ స్టేటస్. వాళ్ళు బొత్స సత్యనారాయణ గారు కూడా సెషన్ బాయ్కట్ చేసిన తర్వాత చెప్పిన మాట అదే, ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఎవరు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సెక్షన్లో సుగాల ప్రీతి సిబిఐ విత్డ్రా చేసిన తర్వాత మన కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయనుకోండి. రేపు సంబడీ ఈజ్ రియాక్టింగ్ అనుకోవచ్చు, కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టరు. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి రాకపోయిసరికి 21 నాకన్నా ఎక్కువ రావాలి అపోజిషన్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా ఆయన. ఈ సుగాల ప్రీతి మీద ఈ రోజు దాకా కౌంటర్ ఎందుకు లేదు? మీకు చెప్తున్నాను అంటే వాస్తవాలు, ప్రజా సమస్యలు ఏవి. అయితే రైతు మిర్చి ఆటకి ఆయన పరిగెట్టిన వెళ్ళినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి, నేషనల్ మీడియా అంతా ఎత్తి కొదేసింది. సో అలాంటివి లా అండ్ ఆర్డర్ నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, ఇదే ఇష్యూ రిపీట్ అయింది కదా అని చెప్పాలి కదా. ఇవి ఎప్పుడు అయితే గలం లేదో ఇన్హెరెంట్గా ఉన్న వాళ్ళు కూడా నాన్ రియాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు హూ హ్యాస్ టు రియాక్ట్? మిర్చి సమస్య జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సమస్య కాదు కదా. అవును, ఆబ్వియస్లీ ఆ మిర్చి ఆటలో కర్మగాలి ఆయన ఎవడో ఒకటి భుజం ఇవ్వడానికి వెళ్ళాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు. డెవలప్మెంట్సే కదా ఇవి. ఇది కాకుండా వాళ్ళ సైమనం కోల్పోయి ఒక 3 ఆత్మహత్య చేసుకున్నారు అనుకోండి, ప్రజాస్వామ్యంలో వాడికి బాధ్యత లేదా? ఇది కదా నెక్స్ట్ అడిగే ప్రశ్న ఉత్పన్నం అయ్యేది. అపోజిషన్ లీడర్ ఏం చేస్తున్నారు మీరే అడుగుతారు కదా. ప్రజా సమస్యలు కనీసం భుజం ఇవ్వలేరా అని ఆ పని చేయడానికి వెళ్ళాడు కదా. ఒక అపోజిషన్ లీడర్ రోల్స్ ఏముంటాయి? ప్రజా సమస్యల మీద నిలబడ్డవే కదా. అవును, వాట్ ఈస్ డూయింగ్ రైట్ నౌ? మీరు అన్నారు అసెంబ్లీ వేదికగా కావాలి. వేదికగా ఆయన నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని ఏ హోదాలో అడుగుతున్నాడంటే, పులివెందు ఎమ్మెల్యేగా లోపలికి వెళ్ళి నాకు ఒక అపోజిషన్ స్టేటస్ క్రియేట్ చేయండి, డెఫినెట్గా నేను అడగగలుగుతాను, ప్రజా సమస్యల మీద చర్చిస్తాను. నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఆ కంపారిజన్స్ కావాలి కదా. అమ్మఒడి ఒక అకాడమిక్ ఇయర్ పోయింది, ఏం చేస్తారు? ప్రశ్న ఏది?
ఇప్పుడు రేపు బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయి సార్, మీకు సీరియస్ చెప్తున్నాను. ఈ 6 బుల్లెటిన్స్కి ఏం పెట్టుకుంటున్నారో విత్ స్టాటిస్టికల్ ఫిగర్స్ వస్తాయి. రానప్పుడు ఇంకా వాయిస్ మాడ్యులేషన్ పెరుగుతాయి. దిస్ ఇస్ జస్ట్ నథింగ్. ఇవాళ గవర్నర్ ప్రసంగాల్లో తిరిగి ఏమి ఉండదు. మా అయితే ప్లకార్డులు పెట్టుకోవడం, కాగితాలు ఎగరేసుకోవడం, గెరావ్ చేయడం, గట్టిగా డిస్టర్బెన్స్ చేస్తే ఒక అరగంటలో అలా ఎత్తేసి బయటకు ఇచ్చేస్తారు బౌన్సర్లు. అది వాస్తవం. దాని బదులు ఇంకా హుందాగా బయటకు వచ్చి ఈయన ఎలాగెవరని చెప్పి రేపు సెషన్ ఉంటుంది. రేపు బడ్జెట్ పెడతారు. బీఎస్సీ ప్రకారం 15 రోజులు సెషన్ అన్నారు. చూద్దాం. సెషన్స్ బాయ్కాట్ చేసుకుంటూ వస్తున్నాడు అతను. ఇవాళ ప్రెజెన్స్ మేక్ సెన్స్ అన్నట్టు ఇవాళ ప్రెజెన్స్తో ది కెనాట్ డూ టిల్ నెక్స్ట్ సెషన్. నెక్స్ట్ సెషన్ ఏం డిమాండ్ చేస్తుందో తెలుసు వాళ్ళకి. ఇంకా అడ్వాంటేజ్ కదా, బడ్జెట్లో మీరు బ్రహ్మాండంగా అలకేట్ చేసుకున్నారు 6కి. నవరత్నాలు ఈ అకాడమిక్ ఇయర్, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో డెలిబరేషన్స్ ఉంటున్నాయి. శభాష్, నవరత్నాలకు ధీటుగా 6 ఇస్తున్నారు అన్నప్పుడు అపోజిషన్ వాయిస్ మూసిపోయినట్టు చేసినట్టు రూలింగ్ గవర్నమెంట్ అంటాం. కాదనుకోండి ఎవడెవరు మాట్లాడాలి కదా. అగైన్ వీ రిక్వైర్డ్. అది మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాడు. ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఖచ్చితంగా రేపు ఎల్ఎంఎల్సీ కూడా అయిపోయినట్టే మాట్లాడతాడు. ఉద్యమం లాగా ఉంటుంది. సో 4 అక్యుములేటెడ్ ఇష్యూస్ తీసుకెళ్ళినప్పుడు ప్రతిస్పందనలు మనం క్లియర్గా చూసాం కదా. అప్పుడు ప్రజల నుంచి వస్తుంది, లోపలికి తీసుకెళ్ళాలి. భరత్ నేను సినిమాలు చూడండి, మా గాడే ముఖ్యమంత్రి కావాలని అడుగుతారా అడగదా? అలా ఈయన కూడా అడుగుతారు. ఒక వాయిస్ ఇస్తాడు, ఇవ్వండి స్టేటస్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చెప్తారా? ఇది ప్రజాస్వామ్యం సార్. అపోజిషన్ స్టేటస్ ఇవ్వకపోవటం వల్లే నేను అసెంబ్లీకి వెళ్ళట్లేదు, అపోజిషన్ స్టేటస్ లేకుండా నేను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్. సో దానికి ఆయన కట్టుబడి అయి ఉండి బయట మాట్లాడుతున్నాడు. అంతే క్లియర్ కట్గా మాట్లాడుకుంటే ప్రసాద్ గారు, నిజంగా అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే ప్రజలు వ్యతిరేకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలులు కావచ్చు, న్యూట్రల్ పీపుల్ ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, సపోర్ట్ చేస్తారా అసలు? ఈజ్ దేర్ ఎనీ గుడ్ ఇంప్రెషన్ ఆన్ హిమ్? 2 సంవత్సరాలు పైచిలుక పాదయాత్ర చేసి బాయ్కాట్ చేసి వచ్చినప్పుడు ఆయన మీద ఇంప్రెషన్ ఉండే 151 ఇచ్చారు కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా నాకు అవమానం జరిగిందని చెప్పి నాకు నా కుటుంబానికి అని చెప్పి బయటకు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళకి పట్టం కట్టారా, లేకపోతే అసెంబ్లీ బాయ్కాట్ చేసినందుకు మీరు మాకు పనికిరారని ఇంట్లో కూర్చోమన్నారు? ఈ 2 ఉదాహరణలు ఉన్నాయి కదా. దీన్ని ఏ బేస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళి మాట్లాడమంటారు మమ్మల్ని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళు మాత్రమే కాదు, ఆయనతో పాటు గెలిచినటువంటి ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్ళటం లేదు. డస్ ఇట్ ఏ గుడ్ మోడ్? ఇప్పుడు మీరు మీ బాస్ పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేద్దన్నారు అనుకోండి, కెన్ యూ డూ ఇట్? నో, ఐ కాంట్. దట్స్ వాట్ దే ఆర్ లివింగ్ ఇన్ ఒక ప్రైవేట్ సెక్టర్ కంపెనీ లాంటిది ప్రాంతీయ పార్టీ. బాసే సుప్రీమో. ఆయన రాజకీయ చిత్రత ఏముంటుందో దానికి అనుగుణంగా చేసే నాయకుడే వాళ్ళకి కావాలి. అంతేకాని నేను కాంగ్రెస్లో బొత్స సత్యనారాయణ గారు నేను తీసుమార్కాన్ని, లేకపోతే పెద్దిరెడ్డి గారు నేను కాంగ్రెస్లో కూడా తీసుమార్కాన్ని, నేను నన్ను మించిన వాళ్ళు లేరు, నా రాజకీయ చిత్రత వేరని చెప్పి ఇప్పుడు ఏమైనా ప్రదర్శిస్తే కుదరదు. బికాస్ దే హీన్ ఫిక్స్డ్ విత్ బౌండరీస్. ఓకే, ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా సార్. పెద్దిరెడ్డి గారు ఆవిడకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డిని కాదని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో నువ్వు వెళ్ళి మాట్లాడుకున్నారు. ఆయన నియోజకవర్గం పొంగనూరు నియోజకవర్గంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది మాట్లాడడానికి ఆయనకి మైక్ వస్తుంది. ఎప్పుడో ఒక రోజులో 175 మందికి మాట్లాడడానికి ఛాన్స్ లేదు కదా. ఈ సెషన్ మొత్తం మీద ఒక రోజు వస్తుంది. అలాగే బొత్స సత్యనారాయణ గారికి ఎమ్మెల్సీగా ఫ్లోర్ లీడర్ కాబట్టి ఆయనకి గలం వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఈ కంపారిజన్స్ చూడండి. సో వెన్ ఈ డెకరం ఎప్పుడైతే 175లో ఈ 11 మంది దే నీడ్ టు కన్ఫైన్ టు ద రెస్పెక్టివ్ నియోజకవర్గాలు. పులివెందులు రేపు సమస్య వచ్చిందనుకోండి, అసెంబ్లీకి వెళ్ళి ఆయన గట్టి మాడేసి వస్తాడు. ఆయన టైంలో ప్రధానికి 15 రోజులు అండి, 174 మంది ఎమ్మెల్యేలు మాడేశారు, లేదా 164 మంది మాడేశారు, 11 మంది వీళ్ళే ఉన్నారు. లాస్ట్ 3 days వెళ్తారు. అందరూ మాట్లాడారు కదా, మా మైక్ అయితేని ఎవరు నియోజకవర్గం వాడు మాట్లాడడానికి ఏమైనా రూల్ ఉందా? అప్పుడు ఎందుకు వెళ్ళారు బాబు సెషన్ కానీ ఎవరిని అడుగుతాడా? ఇప్పుడు బడ్జెట్ పెట్టారు, ఆ రోజు ఏం మాట్లాడడం ఉండదు తెలుసు కదా. మా అయితే గొల్లెట్టడమే, మేము ఎంత అలకేట్ చేసాం, నువ్వు ఎంత చేసావు, తప్పు చేసావు కానీ సైలెన్స్ అని స్పీకర్ అరవడం, అంతకని ఇంకేం ఉండదు. ఆ సెక్షన్కి అంటే రేపు ఎల్లుండగా వెళ్ళి అక్కడ ఏం పందిరేసేది ఏం లేదు. ఉదాహరణకి బడ్జెట్ పెట్టిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పడింది అనుకోండి, ఇటు నుంచి వాట్ ఈస్ దిస్ ఎలకేషన్స్, అమ్మోడికి ఏది, ఫీజు రీయింబర్స్మెంట్కి ఏది, మీరు చెప్పిన 6 మా నవరత్నాలకు ధీటుగా 6 పాయింట్లు పెట్టారు కదా, వాటికి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఏది, నీకు 18,000 నీకు 18,000 ఏది, ఇవన్నీ ప్రశ్నలు వచ్చాయి అనుకోండి, అప్పుడు మాడదాం. ఈ డే టు డే యాక్టివిటీస్ కింద చూడండి ఇట్లా. ఇట్స్ డెవలప్మెంట్స్. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఈ సెషన్స్లో బడ్జెట్ అలొకేషన్స్లో పలానా నియోజకవర్గం, ఇప్పుడు దానికి వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది, అది నాకు తెలిసి ఒకటి ఎర్రగొండపాలెం, ఇంకోటి ఏంటంటే దాని పక్కన దర్శి, ఇవన్నీ పరిసర ప్రాంతాలకు సంబంధించింది. అది ప్రకాశం జిల్లాకి. ప్రకాశం జిల్లాలో నాకు తెలిసి 2-3 గెలిచారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి. ఆబ్వియస్లీ వెలుగొండ ప్రాజెక్ట్కి ఈసారి అలొకేషన్స్ లేవు, ఇది ఆర్ఆర్ ప్యాకేజీలు లేవు, ఇవన్నీ వచ్చాయి అనుకోండి, ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడారు అంటే
ఆపర్చునిటీ ఉంటుందా ఉండదా చెప్పండి. అవును. ఆయనలో పొంగనూరులో ఏంటి పాల సమస్య మీద రేట్లు పెంచారు. అమూల్ డైరీని 5 రూపాయలు ఎంత ఎక్సెస్ రేటు పెంచారు. ఈసారి హెరిటేజ్ వస్తుంది ఇంకా 2 రూపాయలు తగ్గిస్తాం, రూపాయి పెంచుతాం అని ఏదో చెప్పారు అనుకోండి. ఆ డిస్కషన్ పొంగనూరు నుంచి ఈయన పంపించవచ్చు, పెద్ద ఢిల్లీ మాట్లాడరా అని. అలా ఇష్యూ బేసిస్లో హూ ఎవర్ గెట్స్ ఎ ఛాన్స్. ఈ 15 రోజులు అడవాళ్ళు 164 మంది మాడేశారు అనుకుంది. లాస్ట్ 2 days 1 day ఏదో టైం ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి చొచ్చుకొని మాట్లాడడానికి వెసులుబాటు ఉంటుందా ఉండదా? బాయ్స్ హాస్టల్ ఉమెన్స్ హాస్టల్ లేవు, అందుకనే మెడికల్ కాలేజీ సీట్లు వద్దామని అన్నారు అనుకోండి. పులివెందుల సమస్య అది అని వెళ్ళి మాట్లాడితే దట్స్ క్రాస్ ఫింగర్స్. ఇట్స్ అ పొలిటికల్ గేమ్స్ అండి. ఆ పొలిటికల్ గేమ్లో భాగంగానే అనుకుంటాను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈరోజు ఒక ఇంపార్టెంట్ నోటీస్ చెప్పారు, ఒక మాట చెప్పారు. గవర్నర్ ప్రసంగం రోజు ఇది ఒక ప్రత్యేక సందర్భం మాత్రమే, ఈ రోజు వచ్చి అటెండెన్స్లో రిజిస్టర్లో సంతకం చేసినంత మాత్రాన ఇది అటెండెన్స్గా పరిగణించదు అని. ఒకవేళ గనక అటెండెన్సే చాలా ఇంపార్టెంట్, ఈరోజు ఒకటే రోజు ఇంపార్టెంట్ అనుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో అసెంబ్లీకి వెళ్ళక తప్పదేమో, అప్పుడైనా మాట్లాడక తప్పదేమో. అసలు 2 ఏళ్ళ దాకా అసలు ఆ సీనే లేదని చెప్పండి. ఫస్ట్ 3 ఏళ్ళ నుంచి వీళ్ళకి అంత సీన్ అంతకన్నా ఉండదు సార్. అది 60 days అండి. ప్రొసీజర్ ఏంటంటే 60 days అసెంబ్లీ సెక్షన్స్, 2 క్యాలెండర్ ఇయర్లు అనుకోండి, 2 అకాడమిక్ ఇయర్లు, 2 ఫైనాన్షియల్ ఇయర్స్, ఏదైనా చెప్పండి మీరు. ఈ ఇయర్ జూన్ మొదలైంది కదా సెషన్స్, ఇప్పటిదాకా ఎన్ని ఈ 15 రోజులు కలిపి మీరు చెప్పండి. 30 రోజులు దాటిందా? అవును. 3 సెక్షన్లు ఇది అయిపోయినట్టే కదా. బడ్జెట్ సెక్షన్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ శీతాకాల సమావేశాలే కదా అని అంటారు కదంటారా. అంతే. శీతాకాల సమావేశాలు 10 రోజుల కన్నా పెట్టేస్తారా? పోనీ 15 రోజులు వేసుకోండి. ఓవరాల్గా ఈ సంవత్సరం 60 దాటలేదు కదా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బడ్జెట్ పెడతారు. ఈ బడ్జెట్లో అన్యాయాలు చేశారు ఆయన. మొత్తం నేను 2 ఉదాహరణలు చెప్తాను. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నేను మొత్తం సెషన్స్ బాయ్కాట్ చేసి వెళ్తున్నానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. అలా స్ట్రెంత్ అందరికీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా నేను బాయ్కాట్ చేస్తున్నాను సెషన్స్కి రాను, మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే కానీ. ఇలాంటి ఉదంతం ఈ రీసెంట్ పాస్ట్లో జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి వచ్చిందా? టోటల్ నేను ఇంకా అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నాను జయలలితలాగా. ఆవిడ జయలలిత మొదటి రోజే బాయ్కాట్ చేసింది. సార్ నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తున్నాను, ఆవిడ ఏమైనా సస్పెండ్ చేసి బై ఎలక్షన్లు వచ్చాయా? ఆ స్పీకర్ కాపాడి చేరవలేదేటి? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, ఏది అసాధ్యం కాదు. తమిళనాడులో జరిగింది, లేకపోతే ఢిల్లీలో జరిగింది, ఏపీలో జరగదని గ్యారంటీ ఏంటి? జరుగుతుందని మనకు ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 days ఆప్షన్లో అటెండెన్స్ ఈజ్ ప్లేస్ అ రోల్. ఇవాళ మీరు అయ్యన్ పాత్ర గారు చెప్పేశారు ఇది ఇవాళ టిక్ పెట్టింది నేను చేరదు అన్నది, అది మీకే రూల్ బుక్లో ఒకసారి చూసుకోండి. అసెంబ్లీలో ఎంత టైం కూర్చోవాలని ఎక్కడైనా ఉందా? మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వాళ్ళం, క్లాస్ నుంచి బయటకు వెళ్తే గోడ కుర్చీ చేయించి కూర్చోబెట్టేవారు, అవునా కదా? లేదా మొత్తం అన్ని పీరియడ్లు అయ్యాక మనం బయటకు వదిలేవారు కాదు. లేకపోతే ఇప్పుడు మీరు అమ్మఒడి ఇవ్వాలంటే 72% అటెండెన్స్ కావాలని రూల్స్ ఉన్నాయి. అలాంటి అసెంబ్లీ సెక్షన్లో ఎంత రూల్స్ ఎవరైనా ఉన్నాయా? చేత ఏదో టైం వేస్ట్ కార్యక్రమానికి ఏదో వాళ్ళ వెసులుబాట్లు తీసుకుని మాట్లాడుతున్న ఉదంతాల్లో చూసుకుని వెళ్ళమని అంతకన్నా రైట్. లెట్స్ కన్క్లూడ్. కేఎస్ ప్రసాద్ గారు, ఎలా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ రాబోయేటువంటి రోజుల్లో? ప్రజల్లోకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రత్యేకమైన వ్యూహం ఉండే ఛాన్స్ ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు ఈ బడ్జెట్ మీకు ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్. రేపు పెట్టే బడ్జెట్ అలొకేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, వాటికి ఎలాంటి అలొకేషన్స్ ఇస్తున్నారో, ప్లస్ ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి నవరత్నాలకు ధీటుగా వెళ్ళిపెట్టినవి, ఆబ్వియస్లీ అమ్మఒడికి ఇంప్రూవ్డ్ వెర్షన్సే కదా వీళ్ళు చెప్పింది, ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. వీటన్నిటికీ ప్రాపర్ అలొకేషన్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్కి కూడా లేదనుకోండి, వాళ్ళకి ప్రజల్లో చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది రూలింగ్ గవర్నమెంట్కి. అపోజిషన్ ఖచ్చితంగా గల వినిపించడానికి ఇంకా వెసులుబాటు ఇచ్చినట్టే కదా. చూద్దాం. మీరు అన్నట్లుగానే బడ్జెట్ కేటాయింపుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎట్లాగో మళ్ళీ జనంలోకి వెళ్తాడు అని చెప్పి ఆయనే అన్నారు. ఆల్రెడీ గుంటూరు మిర్చి యాడ్తో మిగతా వాటికంతా కూడా జరిగింది. ముందు స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది, జగన్మోహన్ రెడ్డిపై కూటమి సర్కార్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూద్దాం. అప్పుడు కూడా ఖచ్చితంగా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్.